హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలి అండ్ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని ఆ వినాయకుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఎంత ఎర్లీ మార్నింగ్ లెగిసినా సరే పండగ రోజు అస్సలు పనులు అవ్వండి. మా అమ్మగారు అయితే 3 ఆ టైంకే లెగిసారు. నేను లెగిసేటప్పటికి 4 అయిపోయిందండి. ఎర్లీగానే లేవాలండి, లేకపోతే అస్సలు అవ్వవు పనులు. ముందు రోజే మా సిస్టర్ అయితే దేవుడి సామాను అవి తోమేసింది. గడపకి పసుపు అవి రాస్తుందండి, కుంకుమ బట్టలు అవి పెడుతుంది. మా అమ్మగారు అయితే పులిహోర కలుపుతున్నారండి. పోపు అది పెట్టేశారు, చింతపండు అది కలుపుతున్నారు. మా కన్నయ్య అయితే అల్లరి చేసేస్తాడండి. అసలు డైరెక్ట్గానే మాట్లాడదాం అనుకున్నాము, అస్సలు ఆగడండి అల్లరి. ప్రశాంతంగా పనులు చేసుకొనివ్వడు. మీకే మా అమ్మగారు హాయ్ చెప్తున్నారండి, డైరెక్ట్గానే చెప్తారు. పులిహోర కలుపుతున్నాను అని చెప్తున్నారండి. పులిహోర అయితే చాలా బాగా చేస్తారండి మా అమ్మగారు. పండగ రోజు వండవలసిన ప్రసాదాలన్నీ చాలా బాగా చేస్తారండి. అందులో మాత్రం బాగా స్పెషల్ మా అమ్మగారు. ఒకదాని తర్వాత ఒకటి ఎవరు హెల్ప్ తీసుకోకుండా స్పీడ్గా చేసేస్తారు. ఇదైతే ఆర్తికి పిండి ఉక్కబోసారండి. అది మేము తాలికలు ఉండలు అవి చేస్తున్నాము. నేను ఫస్ట్ అని ఇంకా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా స్పీడ్గా చేసుకుంటున్నాం పనులన్నీ. పెద్ద హడావిడండి పండగ వచ్చిందంటే మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇంతే. చిన్నగా అయితే చేయమండి పూజ, చాలా పెద్ద హడావిడిగానే చేస్తాము. ప్రసాదాలు అవి ఎక్కువ వండుతూ ఉంటారు మా అమ్మగారు, అందరికీ పంచిపెడుతూ ఉంటాము. అందుకేనండి మా పనులు ఎంత చేసినా తరగవు, అలా టైం అవుతూనే ఉంటుంది. మా పండగ అయితే అంత స్పీడ్గా అవ్వదండి. ఇంకా అలా తలొక పని చేసుకుంటూ ఉంటున్నాము. నేనైతే పూజకు సంబంధించినవి అన్నీ అలంకరిస్తూ ఉంటానండి దేవుడి దగ్గర. అదని మా అమ్మగారేమో ఒక పక్కన ప్రసాదాలు అవి వండుతూ ఉంటారు. ఉండలు తాలికలు అవి చేస్తామండి. ఆర్థిక అయితే చాలామంది కొబ్బరి కూర వేసుకుంటారు. మేమైతే కొబ్బరి ముక్కలే వేసుకుంటామండి. కొబ్బరి ముక్కలే ఇష్టం మాకు. అన్ని ప్రసాదాలు బాగానే వండుతారు, కానీ ఆర్తి దగ్గరికి వచ్చేసరికి మా అమ్మగారికి కొంచెం గజిబిజి అయిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి సరిగ్గా కుదరదు కదండి. ఈసారి అయితే పక్కా కొలతలతో చాలా బాగా చేశారు. చాలా టేస్ట్గా వచ్చింది. ఆరిది అయితే చాలా బాగుందండి ఈ సంవత్సరం ఆరిది. ఎలా వస్తుందో ఏంటో అని ఒక టెన్షన్ అండి వండేటప్పుడు. కాకపోతే మాత్రం చాలా బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పులిహోర చేస్తారు, చిట్టుగారెలు వండేసారండి. ఇప్పుడైతే ఆర్తి కూడా అయిపోతుంది. ఫాస్ట్గా అన్ని పనులు చేసుకుంటున్నారు. ఇంకా ఒకదాని తర్వాత ఒకటి అలా స్పీడ్గా వండేస్తారండి. ఎంత వంట అయినా చాలా బాగా చేస్తారండి, టేస్ట్గా. ఎంతమందికైనా వండేస్తారు మా అమ్మగారు. వంట చేయడంలో చాలా బాగా చేస్తారండి ప్రతిదీ కూడాని. ఆర్తి కూడా చాలా బాగా వచ్చిందండి. ఓ పక్క మేము ఇలా పండగ పనులు చేసుకుంటే ఓ పక్క మా కన్నయ్య హడావిడండి. చాలా అల్లరి చేస్తూనే ఉంటాడు, ఇంకా అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇంకా ప్రసాదాలు అవి వండేసారండి మా అమ్మగారు. ఈ సంవత్సరం స్పెషల్ నేను చీర కట్టుకోవడం అండి. ప్రతి సంవత్సరం కట్టుకోమంటారు మా అమ్మగారు, కాకపోతే నేనే కట్టుకోనండి. ఇంకా పనులు చేసి అలసిపోయి ఇంకా డ్రెస్ వేసుకుని పూజ చేసుకుంటాను. ఇంక ఈ సంవత్సరం అయితే చీర కట్టుకోమన్నారని కట్టుకున్నాను. వినాయకునికి అయితే పూజ చేసుకుంటున్నామండి. పసుపు కుంకుమ అక్షింతలు గంధం పువ్వులతో వినాయకునికి పూజ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం ఇలాగా అలంకరించుకుంటామండి వినాయకుడిని. ఈ సంవత్సరం 2 గొడుగులండి, ఒకటి బాబాగారికి ఒకటి వినాయకునికి పెట్టాము. మా కన్నయ్య ఒక గొడుగే తీసుకొస్తే ఏడుస్తాడండి, ఒకటి ఆడుకోవడానికి ఇవ్వాలి ఆడికి మళ్ళీని.
వినాయకుని పెట్టాం కదండి, ఆ గొడుగు అయితే మా కన్నయ్య గురించి తీసుకొచ్చారండి మా తమ్ముడు. ఇంకా స్వామికి ముందు పెట్టండి, తర్వాత తీసుకుని ఆడుకుంటాను అని అన్నాడు. బాగానే ఇచ్చాడు, అస్సలు ఇవ్వడండి. ఇంకా వినాయకుని దగ్గర పూజ చేసుకున్నాక ప్రసాదాలు అయితే 5 రకాలు పెట్టారండి. ప్రతి సంవత్సరం 3 అలా వీలుని బట్టి ప్రసాదాలు వండి పెడతారండి. ఈ సంవత్సరం అయితే పులిహార, చిట్టుగారులు, ఉండ్రాళ్ళు, కుడుములు, ఆరిది వండారండి. లడ్డూలు అవి పెట్టాము. చలివిడి, వడపప్పు అవి పెట్టామండి వినాయకునికి ప్రసాదంగా. ఫ్రూట్స్ అవి అన్ని రకాలు పెట్టామండి. ఈ సంవత్సరం మా కన్నయ్యని స్కూల్లో జాయిన్ చేశారు. ఆ బుక్ మా కన్నయ్యదేనండి. లాస్ట్ ఇంకా గణపతికి హారతి పాట పాడుతున్నానండి. మా అమ్మగారు హారతి ఇస్తున్నారు. ఒక పక్కన సెల్లిచ్చి కూర్చోబెడితే అలా కూర్చుంటాడండి, ఏదో ఒకటి చూసుకుంటూ. లేకపోతే అసలు పూజ కూడా చేయనివ్వడండి. అల్లరి పిడుగు, చాలా అల్లరి చేస్తూ ఉంటాడండి ఇంటి దగ్గర ఉంటే. స్కూల్కి వెళ్ళినప్పుడే మాకు ప్రశాంతంగా ఉంటుంది. చాలా అల్లరండి, ఏదో ఒకటి అలాగా అల్లరి చేస్తూ నవ్విస్తూ ఉంటాడు మా కన్నయ్య. చిన్నపిల్లలు ఇంకా అంతే కదండి, ఇంకా అలా అల్లరి చేస్తూనే ఉంటారు. పువ్వులు కూడా ఫస్ట్ నుంచి అలాగా కొంచెం కొంచెంగా తెచ్చుకుంటూనే ఉన్నామండి. ఫస్ట్ అయితే కొన్ని పువ్వులే ఉన్నాయి, వర్షానికి అసలు పువ్వులు తెచ్చుకోవడం కూడా అవ్వలేదు. సాంబ్రాణి పొగ అయితే ఫస్టే రాజేస్తారండి మా అమ్మగారు, అందుకే అంత పొగ రావట్లేదు. అగ్గంతా ఆరిపోయిందండి. ఉన్న కొంచెం అగ్గిలోనే ఇంకా సాంబ్రాణి వేసి పొగ ధూపం వేస్తున్నాను వినాయకునికి. మనం ఎన్ని ప్రసాదాలు పెట్టాము, ఎంతలాగా పూజ చేసాము అన్నది కదండి. భక్తే ప్రధానం కదండి, అదే భగవంతుడు ఇష్టపడతారు కదా. ముందు భక్తితోనే పూజించాలి ఆయన్ని, మంచి మనసుతోని. అప్పుడే కదండి ఆయన ఇష్టపడతారు. మా సిస్టర్ ఈ సంవత్సరం వీడియో తీస్తున్నారండి ప్రతిదీ కూడాని. వరలక్ష్మి వ్రతానికి కూడా అలాగే చేద్దాం అనుకున్నాము, కానీ అస్సలు అవ్వలేదు. ఇప్పుడైతే చాలా బాగా తీసిందండి వీడియోలు. ఫస్ట్ అయితే బాబా గారి దగ్గర గొడుగు ఉన్నది కదండి, అదే తీసుకొచ్చాను నేను. తర్వాత మా తమ్ముడు వినాయకునికి పెట్టిన గొడుగు అయితే తీసుకొచ్చాడు. ఆ రోజే ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుని కుంకుమ బొట్లు అవి పెట్టానండి. ఇలా అలంకరించడం అంతా నా బాధ్యతేనండి. మా అమ్మగారు వంట దగ్గర చూసుకుంటే నేను ఇదంతా సర్దుతూ ఉన్నాను. అలా చేయడం వల్ల త్వరగా అయిపోయిందండి మా పూజ. ఈ సంవత్సరం అయితే 12:30 అయిపోయింది. ఎంత ఫాస్ట్గా చేద్దామన్నా అస్సలు అవ్వదండి. అలా కొనసాగుతూనే ఉంటుంది మా పూజ. కానీ చాలా నిండుగా ఉంటుందండి మా పూజ దగ్గర. మేము ఇలా సర్దుకొని ఇలా చాలా బాగుంటుందండి చూడడానికి. కళ వచ్చేస్తుంది లాస్ట్కి ఎలా అయితే. వినాయకుల వారు కూడా చూడండి చూస్తున్నట్టే ఉంది, చాలా బాగుందండి వినాయకుని విగ్రహం కూడా. మట్టిదే తీసుకుంటామండి ప్రతి సంవత్సరం కూడా వినాయకుని విగ్రహం. ప్రతి సంవత్సరం ఒక ఏలక్కాయ ఉంటుందండి. ఈ సంవత్సరం 2 ఏలక్కాయలు, 2 మారేడుకాయలు అవి పెట్టాము వినాయకునికి. సంవత్సరం పువ్వులు కూడా చాలా రేట్ అండి బాబు. ఇంకా మధ్యాహ్నం భోజనం అది చేసి సాయంత్రం పుష్కర్ ఘాట్కి వెళ్ళామండి. అక్కడ వినాయకులు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా అలంకరిస్తారండి వినాయకుడిని. ఈ సంవత్సరం పసుపు తాడుతో అలంకరించారండి, చాలా బాగున్నారు వినాయకుల వారు. రాజమండ్రిలో ఉన్న వినాయకులందరినీ దర్శించుకున్నామండి.
కోటిలింగాల రేవుకి వెళ్ళామండి. మా చిన్నప్పుడైతే మేము స్నానానికి శివరాత్రికి కోటిలింగాల రేవుకే వెళ్ళేవాళ్ళం. మాకైతే చాలా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చినాయండి. కోటిలింగాల రేవులో శివుని గుడి అండి. చాలా కిక్కురిసిపోయి అస్సలు ఖాళీ ఉండేది కాదండి బాబు శివరాత్రి రోజు. ఒక సంవత్సరం అయితే మా చెల్లి చిన్నప్పుడు తప్పిపోయిందండి. అది బాగా గుర్తు మాకు. మా నాన్నగారు అనుకుని ఎవరో ఒక ఆయన వెనకాతల వెళ్ళిపోయింది. తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని వస్తుందండి. అది బాగా గుర్తు ఇంకా మాకు. చాలా బాగుంది కదండి. గోదావరి అమ్మ అయితే ఫుల్గా ఉందండి. గోదావరి చాలా బాగుందండి. ఇంకా అలా ప్రశాంతంగా కూర్చుని ఆ చల్లని గాలిలో చాలా చాలా బాగుందండి. ఫొటోస్ అయితే దిగాము మా సిస్టర్, నేను, మా అమ్మగారుని. చాలా బాగుందండి. దీనికి ఒక స్టోరీ అయితే ఉందండి. పడవలో అయితే నేను ఒకసారి వెళ్ళాను కాలేజీ చదువుకుంటున్నప్పుడు. మా అమ్మగారు వాళ్ళకి తెలియకుండా తర్వాత పడవలో వెళ్ళాను అని చెప్తే తిట్టారండి. ఎందుకు వెళ్ళావు, అసలు పడవలో వెళ్ళొచ్చా అని తిట్టారు. అదే ఫస్ట్ టైం అండి పడవ ఎక్కడం. మళ్ళీ ఇంకెప్పుడూ ఎక్కలేదు నేను. ఈసారి ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పి వెళ్ళని తిట్టారు మా అమ్మగారు. ఈ సంవత్సరం అయితే చాలా సందడిగా జరిగిందండి. మా సిస్టర్ వాళ్ళు మా ఇంటికి రావడం, మా కన్నయ్య అల్లరి అంతా చాలా బాగుందండి. అసలు బయటకు అయితే రాము. రాజమండ్రి అంతా బాగా తిరిగామండి వినాయకులను అవి చూసుకుంటూ. ఆ రోజు పండుగ చేసి కలిసిపోయి ఇంక ఇంట్లోనే ఉంటాము. ఇంతేనండి వీడియో. మీకు మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీరు వినాయక చవితి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.